స్నేహితులు అలా చేస్తారన్నమాట. ఈ చిన్న కుమారుడు స్నేహితులు కూడా ఏం చేశారు, ఎంతకాలం రా మీ నాన్న దగ్గర నువ్వు, ఎంత అనుకున్నా కూడా నీకంటే పెద్దోడు ఒకడు ఉన్నాడు, వాడి ఆస్తికి వారసుడు అవుతున్నాడు, వాడి కింద నువ్వు పనివాడు అవడం తప్పదు నీకు. నీకు రావాల్సిన ఆస్తిని తీసుకుని రారా, రారా మామ, నేను ఒక ప్రాంతం చూపిస్తాను నీకు, భలే ఉండిద్దిరా అక్కడ, అక్కడ కనుక వ్యాపారం స్టార్ట్ చేసావంటే ఉండిద్దిరా, మీ నాన్నగడ చాలా అంత కోటిస్తూ కూడా అయిపోతావురా నువ్వు, రారా మామ ఆడికి వెళ్దాం రారా అని చెప్పి కొంతమంది పొడిచారు ఈ చిన్నోడిని. ఇంకొంతమంది ఏం చెప్పారు, ఎంతకాలం రా నువ్వు మీ నాన్న చాటున ఉంటావు, అది తినొద్దంటాడు, ఇది తాగొద్దంటాడు, అలా బతకొద్దంటాడు, ఇలా బతకొద్దంటాడు, నీకంటూ హక్కులు లేవా, నీకంటూ స్వతంత్రం లేదా, నీకంటూ తినాలని ఉండదా, నీకంటూ తాగాలని ఉండదా, ఎంతకాలం రా మీ నాన్న చాటున దాగి ఉంటావు, రారా ఆస్తి తీసుకుని రారా. పొడిచారు. వచ్చాడు ఆస్తి తీసుకొని, పదండ్రా అని చెప్పాను అన్నాడు. అందరు కలిసిపోయి ఓ దుర్వ్యాపారం స్టార్ట్ చేశారు. హల్లెలూయా. తీసుకెళ్లిన ఆస్తి అంతటిని పెట్టి ఒక దుర్వ్యాపారం, అది బ్రాందీ షాపో సినిమా క్లబ్బో ఏదో తెలియదు, మొత్తానికి ఒక దుర్వ్యాపారం అనేది స్టార్ట్ చేశారు వీళ్ళు. స్టార్ట్ చేస్తే ఏం జరిగింది, చిన్నగా లాభాలు రావాల్సింది పోయి, వ్యాపారంలో లాభాలు రావాల్సింది పోయి నష్టాలు ప్రారంభమైనాయి. నష్టాలు ప్రారంభమైనాయి, చిన్నగా నష్టాలు ప్రారంభమైనాయి. ఎప్పుడైతే నష్టాలు ప్రారంభమైనాయో ఏం జరిగింది, ఒక్కొక్క స్నేహితుడు ఆ రోజు కనుక కథలో ఉన్న పులి మీద కూర్చున్న నలుగురు ఒక్కొక్కడు మాయమైపోయినట్టుగా దేవుడి పాటికి వాడు మాయమైపోయి చివరికి ఒక్కడే నిలబడ్డాడు. నష్టం వచ్చింది, డబ్బు పోయింది, ఫ్రెండ్స్ పోయారు, స్నేహితులు పోయారు, ఒంటరి వాడైపోయాడు. తినేదానికి తిండి లేని పరిస్థితికి వచ్చేసాడు. తినేదానికి తిండి లేని పరిస్థితికి వస్తే ఎవరైనా ఏదైనా పని చెబుతారంటే ఏం పని కుదిరిద్దడికి, పని పాట తెలియని ఒక స్వామరిగా బ్రతికాడు, లేకపోతే పని పాట తెలియకుండా పెంచాడు వాళ్ళ నాన్న వాడిని. ఏ పని కుదరదు, ఏ పనిలో పెట్టినది చేత కావట్లేదు వీడికి. అందుకని ఎలా బ్రతకాలో అర్థం కాకపోతుంటే దానికి పైగా ఆ ప్రాంతంలో గొప్ప కరువు వచ్చిందంట, అది కూడా రాయబడింది అక్కడ. గొప్ప కరువు వచ్చిందంట, తినేదానికి తిండి లేదు వీడికి. అప్పుడు ఏం చేశాడు, అయ్యా నాకు పని చెప్పండి, పని చేస్తాను, నాకు జీతం వద్దు, గుప్పిడి మెతుకులు అన్నం పెడితే చాలయ్యా, పని చెప్పండి అయ్యా, పని చేసుకుంటాను అన్నాడు. సరే ఇలా పని ఉంది చేస్తామంటారని చెప్పి అంటే చేస్తాను, అన్నం పెడితే చాలు. ఏం పని, పందులను మేపే పని ఉంది చేస్తావా, పందుల దగ్గర కాపలా కాయాలి, పందుల మందను తోలుకెళ్ళి సాయంకాలం దాకా మేపి సాయంకాలానికి తీసుకొచ్చి మళ్ళీ దొడ్డిలోకి తోలాలి, ఆ పందుల దగ్గరే నువ్వు పడుకోవాలి, ఆ పని ఉంది చేస్తావా, అయ్యా చేస్తాను.